సిమిలర్లీ డాక్టర్ స్వాతి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు స్కాల్ప్ స్క్రబ్ అని చేస్తున్నారు ఈ మధ్య. ఒక డోస్ ఏదో వేసి ఒక పర్టికులర్ బ్రాండ్ ఓకే. స్కాల్ప్ ని బాగా స్క్రబ్ చేసి టింగిల్ అయ్యే వరకు హైజీన్ అండ్ క్లెన్లీనెస్ అండ్ మంచి రెస్టరేషన్ ఆఫ్ అంటే మంచి ఫాలికల్స్ అన్ని ఇదవుతాయని చెప్పి. ఎస్ ఎస్ బట్ అది సేఫే నా స్కాల్ప్ మీద అలా పరపర మేబీ రుద్దడం? మైల్డ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ఫోలియన్స్ ఉంటాయి దాంట్లో. దట్స్ ఓకే సో కదా. ఎస్ ఒక లైక్ మైల్డ్ ఎక్స్ఫోలియన్స్ ఇస్ ఓకే, but not harsh chemicals like that is fine. Mild exfoliants will always take out your upper like any exfoliating గానీ, skin అదే or dirt or any built up on your scalp. అవును, That is fine. Like 1 or 2 times a month is all okay, fine. ఏం No పర్లేదు, ఏం problem. జరగదు. Yeah. సో ఇవన్నీ అఫ్ కోర్స్ అజ్యూమింగ్ హెల్దీ ఇండివిజువల్స్ అడల్ట్స్ అయితే. Yes. ఇప్పుడు ఐబ్రో ట్రాన్స్ప్లాంట్ వచ్చిందండి, Yeah. వస్తుందని వినికిడి. Yes. Eyebrow So, transplant కూడా అంటే బికాస్ ఇంకా చాలా మందికి ఈ టాటూయింగ్ నెక్స్ట్ లెవెల్ ఏంటని అడుగుతున్నారు. yeah, right. కాస్మెటిక్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, ఇంకోవైపు లైఫ్ స్టైల్ కండిషన్స్ మారిపోతున్నాయి. Yeah. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి డాక్టర్ స్వాతి? ఒకటి హ్యావింగ్ అ మెయిన్ ఓకే వెరీ హెల్దీ హ్యాపీ హెడ్ ఫుల్ ఆఫ్ హెయిర్, చాలా మందికి ఇష్టం అది. Yes. ఇన్ఫాక్ట్ హెయిర్ లేకపోతే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. Right, సో right. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు పీపుల్ లైక్ దట్? సో అదేంటి, నేను ఆల్వేస్ ఐ ఆస్ దెమ్ టు స్టార్ట్ ఎర్లీ. ఎనీథింగ్ మీరు ఇంట్లో చేసుకున్నా కానీ హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ కానీ ఉండి లైక్ గుడ్ డయట్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ లైక్ సడన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టుకోకుండా యూ హ్యావ్ టు హ్యావ్ అ కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్. అలాంగ్ విత్ దాట్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ లైక్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఎనీథింగ్, ఇఫ్ యూ సీ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నార్మల్ రొటీన్, దెన్ డెఫినెట్లీ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం అండ్ దెన్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ టు మేనేజ్ ద హెల్దీ హెయిర్.